కేసీఆర్ బయటికి అత్తలేడు. కేసీఆర్ ఏం మాట్లాడలేడని అధికార చేతి పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లు దినం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక అటు కారు పార్టీ లీడర్లు మాత్రం కేసీఆర్ కాదు, మీకు మా కేటీఆర్, హరీష్ రావు సరిపోతారని అంటున్నారు. ఇక ఇన్ని రోజులు ఫామ్ హౌస్లోనే ఉన్న కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది బయటికి తెలియనియలేదు. కానీ ఇయ్యాల మాత్రం గిట్ల మాట్లాడిండు కేసీఆర్ సార్. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇన్నరా కొడితే మామూలుగా ఉండదట దెబ్బ. గందుకే అదును కోసం ఎదురు చూస్తున్నాడట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పడి ఏడాది దాటే వరకు పోరాటాలు చేయాలని కారు పార్టీ లీడర్లు అడుగుతున్నారట. గందుకే ఫిబ్రవరి నెల ఆఖర్లా పెద్ద మీటింగ్ పెడతామని చెప్పిండు. ఏడాదిలోనే భూముల రేట్లు పడిపోయినాయి, అంతా ఆగమాగం చేసిండ్రని గరమైండు. గింత మాయిలమే కాంగ్రెస్ వాళ్ళు దొరికితే జనాలు కొడతామనేటట్టే ఉన్నారన్న కేసీఆర్ సారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ మీద కూడా సెటైర్ వేసిండు. వాళ్ళు పోల్ పెడితే కూడా 70% మనల్నే కోరుకుంటున్నారని అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పరబడి తవ్వచ్చు కూడా దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. ఫామ్ హౌస్ పాలనని బద్నాం చేసిండ్రన్న కేసీఆర్ సారు నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే అన్ని ఖతం చేసిండ్రని ఫైర్ అయిండు. మనం ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతులకు సాయం చేసినామా అన్నాడు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతారు. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీ అంటారు. వీళ్ళు ముంచుతారని ఆయన చెప్పిన ఆయన వాడుతున్న బంగారం ఇంత నీకు నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయన వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయా ఉన్నాయి అన్ని మీకు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది. మళ్ళీ అన్ని వర్గాల ప్రజలకు సాయం చేసినాం, పేదల పిల్లలకు మంచి చదువులు చెప్పియాలనని గురుకులాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు అవిటిని పట్టించుకోకుంటే రోజు బడి పిల్లలు విషాహారం తిని అవస్థ పడుతుంటే పిల్లలను తల్లిదండ్రులు తీసుకపోతున్నారు. ఇక కరెంటు కూడా చక్కగుంటలేదు. ఎండాకాలం అత్తే ఇంకెట్లుంటదో. ఇక ఎవరన్నా అడిగితే అరెస్టులు చేస్తున్నారని గరమైండు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు బాగుపడాల్సిందే. ఒకరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అవతార పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. అలా రెండవ మాట లేదు. ప్రజలకు న్యాయం జరిగేదాకా మనం ముందుకు పోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. తెలంగాణ కోసం బయలుదేరింది, తెలంగాణ సాధించింది గులాబీ జెండానే. తెలంగాణను మంచిగా చేసింది కూడా గులాబీ జెండానే. కాబట్టి కార్యకర్తలు గట్టిగా పోరాటం చెయ్యాలన్నాడు. చూడాలి మరి రేపట్ల కారు పార్టీ కార్యకర్తలు ఎట్లా పోరాటాలు చేస్తారో.